ఓం శాంతి 1-10-2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ప్రతిరోజు రాత్రి మీ లెక్కాచారాన్ని చూసుకోండి. రోజంతా ఏం చేశారు అని డైరీ పెట్టుకున్నట్టయితే ఎక్కడ నష్టం కలగకూడదు అన్న భయం ఉంటుంది. ప్రశ్న: కల్పక్రితపు భాగ్యశాలి పిల్లలకు తండ్రి యొక్క ఏ విషయం వెంటనే టచ్ అవుతుంది? జవాబు: బాబా ప్రతిరోజు పిల్లలకు స్మృతి కోసం ఏ యుక్తులనైతే తెలియజేస్తూ ఉన్నారో అవి భాగ్యశాలి పిల్లలకే టచ్ అవుతూ ఉంటాయి. వారు వెంటనే వాటిని అమల్లోకి తీసుకొస్తారు. బాబా అంటారు, పిల్లలు కొంత సమయం తోటలోకి వెళ్ళి ఏకాంతంలో కూర్చోండి. బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడండి. మీ చార్టు పెట్టుకోండి. అప్పుడు ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఓం శాంతి. మిలిటరీ వారిని మొట్టమొదట అటెన్షన్ ప్లీజ్ అని సావధానపరచడం జరుగుతుంది. తండ్రి కూడా పిల్లలను అడుగుతూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేస్తూ ఉంటున్నారా? ఈ జ్ఞానాన్ని తండ్రి ఈ సమయంలో ఇవ్వగలరు అని పిల్లలకు అర్థం చేయించారు. తండ్రియే చదివిస్తూ ఉన్నారు. భగవాను వాచ కదా, భగవంతుడు ఎవరు అన్నది ముఖ్యమైన విషయం. ఎవరు చదివిస్తూ ఉన్నారు? ఈ విషయాన్ని మొదట అర్థం చేసుకొని నిశ్చయం చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై అతీంద్రియ సుఖంలో కూడా ఉండాలి. మనకు అనంతమైన తండ్రి లభించారు అని ఆత్మకి ఎంతో సంతోషం ఉండాలి. తండ్రి వారసత్వాన్ని ఇచ్చేందుకని ఒక్కసారి మాత్రమే వచ్చి కలుస్తారు. కల్పానికి ఒక్కసారి. ఏ వారసత్వము? 5000 సంవత్సరాల క్రితం వలె విశ్వరాజ్య అధికారపు వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి వచ్చి ఉన్నారు అని అయితే పక్కా నిశ్చయం ఉంది. వారు మళ్ళీ సహజ రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. నేర్పించాల్సి ఉంటుంది. పిల్లలకి ఏమి నేర్పించడం జరగదు. దానంతటదే నోటి నుండి అమ్మ, నాన్న అని వస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే ఆ పదాలనైతే వింటారు. వీరిక్కడ ఆత్మిక తండ్రి, ఆత్మకు ఆంతరికమైన గుప్త నశ ఉంటుంది. ఆత్మయే చదువుకోవాలి. పరంపిత పరమాత్మ అయితే ఎలాగూ నాలెడ్జ్ఫుల్గానే ఉంటారు. వారేమీ చదువుకోలేదు. వారిలో నాలెడ్జ్ ఉండనే ఉంది. ఏ నాలెడ్జ్ ఉంది? ఇది కూడా మీ ఆత్మ అర్థం చేసుకుంటుంది. బాబాలు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఉంది. ఒక్క ధర్మస్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం ఎలా జరుగుతుంది అనేది వారికి తెలుసు. అందుకే వారిని అన్నీ తెలిసిన వారు అని అంటారు. అన్నీ తెలిసిన వారు అంటే అర్థం ఏంటి? ఇది ఎవ్వరికి ఏమాత్రం తెలియదు. ఇప్పుడు పిల్లలైనా మీకు తండ్రి ఏమని అర్థం చేయించారు అంటే, మనుషులై ఉండి ఒకవేళ రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్యాల వ్యవధి పునరావృతం అవ్వడం గురించి తెలియకపోతే ఏమనాలి? ఈ స్లోగన్ కూడా తప్పకుండా వేయించండి. పునరావృతము, రిపీట్ అని ఈ పదం కూడా చాలా అవసరం. కరెక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది కదా. గీతా భగవానుడు ఎవరు? ఈ చిత్రం చాలా ఫస్ట్ క్లాస్ అయినది. మొత్తం ప్రపంచంలో ఇదే అన్నింటికన్నా నంబర్ 1 తప్పు. పరంపిత పరమాత్మను తెలుసుకోని కారణంగా అందరూ భగవంతుడి రూపాలే, ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నారు అని అనేస్తారు. ఎలాగైతే చిన్న పిల్లలను నీవు ఎవరి బిడ్డవు అని అడిగితే ఫలానా వారి బిడ్డను అని చెప్తారు. మరి ఫలానా వారు ఎవరి బిడ్డ అని అడిగితే ఇంకొకరి పేరు, తాత పేరు చెప్తారు. ఇంకా అడిగితే వారిని అడిగితే ఏమంటారు? వారు నా బిడ్డ అని అనేస్తారు. అలాగే ఇక్కడ కూడా భగవంతుడి గురించి తెలియని కారణంగా నేనే భగవంతుడిని అని అనేస్తారు. ఎంతో పూజ కూడా చేస్తారు కానీ అర్థం చేసుకోరు. బ్రహ్మ యొక్క రాత్రి అని అంటున్నారు అంటే తప్పకుండా అది బ్రాహ్మణీల యొక్క రాత్రి కూడా అవుతుంది. ఇవన్నీ ధారణ చేయవలసిన విషయాలు. ఎవరైతే యోగంలో ఉంటారో వారికి ఈ ధారణ జరుగుతుంది. స్మృతినే బలము అని అంటారు, శక్తి అంటారు. జ్ఞానము అనేది సంపాదనకు ఆధారం. స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది. దానితో వికర్మలు వినాశనం అవుతాయి.
మీరు బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి. ఈ జ్ఞానాన్ని తండ్రి ఇప్పుడు మాత్రమే ఇస్తారు. ఇక మళ్ళీ ఎప్పుడూ లభించదు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మిగిలినవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు, కర్మకాండల క్రియలు. వాటిని జ్ఞానం అనరు. ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. మరియు వారు అది బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తారు. ఇంకెవరి వద్ద ఆధ్యాత్మిక అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేదు. ప్రపంచంలో ఎన్ని ధర్మాలు, మఠాలు, సాంప్రదాయాలు ఉన్నాయి, ఎన్ని అభిప్రాయాలు ఉన్నాయి. పిల్లలకు అర్థం చేయించడానికి ఎంత శ్రమ కలుగుతుంది, ఎన్ని తుఫానులు వస్తాయి. నా నావను తీరానికి చేర్చండి అని పాడతారు కూడా. అందరి నావలు అయితే తీరానికి చేరుకోలేవు. కొన్ని మునిగిపోతాయి కూడా, కొన్ని నిలిచి ఉంటాయి. చాలా వాటి గురించి 2-3 సంవత్సరాల వరకు కూడా తెలియదు. కొన్ని అయితే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి, కొన్ని అక్కడే నిలబడిపోతాయి. అలాగే ఇందులో కూడా చాలా శ్రమ ఉంది. ఆర్టిఫిషియల్ యోగాలు కూడా ఎన్నో వెలువడ్డాయి ప్రపంచంలో. ఎన్ని యోగ ఆశ్రమాలు ఉన్నాయి. ఆత్మిక యోగ ఆశ్రమం అయితే ఏది ఉండదు. తండ్రి వచ్చి ఆత్మలకు ఆత్మిక యోగాన్ని నేర్పిస్తారు. బాబా చెప్తూ ఉన్నారు, ఇది చాలా సహజ యోగం, దీనంతటి సహజమైనది ఇంకేది లేదు. ఆత్మయే శరీరంలోకి వచ్చి పాత్రను అభినయిస్తుంది. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు ఉంటాయి. మిగిలిన వారికి తగ్గిపోతూ ఉంటాయి. ఈ విషయాలు కూడా పిల్లలైన మీలో కూడా కొందరి బుద్ధిలోనే ఉన్నాయి. బుద్ధిలో చాలా కష్టము మీద ధారణ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి అన్నది తండ్రి అర్థం చేయించే మొట్టమొదటి విషయం. తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలి? దీనికోసం యుక్తులు రచింపబడతాయి. నిశ్చయం ఏర్పడినప్పుడు తండ్రి సత్యమైన వారు అని అర్థం చేసుకుంటారు. తండ్రి తప్పకుండా సత్యమైన విషయాలనే చెప్తూ ఉంటారు. వీటిలో సంశయము రానివ్వకూడదు. స్మృతిలోనే శ్రమ ఉంది. ఇందులోనే మాయ అపోజిషన్ చేస్తుంది. పదే పదే స్మృతిని మరపింప చేస్తుంది. అందుకే బాబా అంటారు, చార్టు వ్రాయండి. అప్పుడు ఎవరు ఎంత స్మృతి చేస్తున్నారు అన్నది బాబా కూడా చూస్తారు, మీకు తెలుస్తుంది. పావువంతు మంది అంటే కాలు భాగం కూడా చార్ట్ పెట్టరు. కొద్దిమంది కూడా, కొంతమంది మేమైతే రోజంతా స్మృతిలోనే ఉంటామని అంటారు. బాబా అంటారు, ఇది చాలా కష్టం. బంధనాలలో ఉంటూ దెబ్బలు తినేవారైతే రాత్రింబవళ్ళు పూర్తిగా స్మృతిలో ఉంటూ ఉండవచ్చు. శివబాబా, మేము ఈ సంబంధికుల నుండి ఎప్పుడు విడుదలవుతాము? బాబా, మేము ఈ బంధనం నుండి ఎలా విడుదలవ్వాలి అని ఆత్మ పిలుస్తుంది. ఒకవేళ ఎవరైనా బాగా స్మృతిలో ఉంటే బాబాకు చార్ట్ పంపించాలి. రోజు రాత్రి వేళ మీ లెక్కాచారం చూసుకోండి, రోజంతా ఏం చేశారు అని. డైరీ పెట్టుకోండి అని డైరెక్షన్లు కూడా లభిస్తాయి. డైరీ అనగా చార్ట్ పెట్టినట్లయితే మాకు నష్టము కలగకూడదు అన్న భయం ఉంటుంది, తప్పులు చేయకుండా ఉంటారు. బాబా చూస్తే ఏమంటారు? ఇంత అతి ప్రియమైన తండ్రిని ఇంత సమయమే స్మృతి చేస్తున్నారా? లౌకిక తండ్రిని, పత్నిని మీరు తలుచుకుంటూ ఉంటారు. నన్ను ఇంత కొంచెం కూడా స్మృతి చెయ్యరా? చార్ట్ వ్రాస్తే మీకే సిగ్గుగా అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో నేను పదవిని పొందలేను అని అనిపిస్తుంది. అందుకే బాబా చార్టు పట్ల టెన్షన్ ఇప్పిస్తున్నారు. తండ్రిని మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చెయ్యాలి. అప్పుడు చక్రవర్తి రాజులుగా అవుతారు. తమ సమానంగా ఇతరులను తయారు చేసినప్పుడే ప్రజలపై రాజ్యం చేస్తారు. ఇది నరుని నుండి నారాయణుడిగా తయారయ్యే రాజయోగం. ఇదే లక్ష్యము, ఉద్దేశ్యం. ఆత్మను చూడడం జరగదు, అర్థం చేసుకోవడం జరుగుతుంది. వీరిలో ఆత్మ ఉంది అని ఇది కూడా అర్థం చేసుకోవడం జరుగుతుంది. లక్ష్మీనారాయణులది తప్పకుండా రాజధాని ఉంటుంది. బ్రహ్మబాబా మమ్మ అందరికన్నా ఎక్కువ శ్రమ చేశారు. అందుకే స్కాలర్షిప్ అంటే లక్ష్మీనారాయణ పదవి పొందారు. తప్పకుండా వీరికి అనేక మంది ప్రజలు ఉంటారు. వీరు ఉన్నతోన్నతమైన పదవిని పొందారు. తప్పకుండా ఎంతో యోగం చేస్తారు. అందుకే పాస్ విత్ ఆనర్గా అయ్యారు. మాకు యోగం ఎందుకు కుదరడం లేదు? దీనికి కూడా కారణం తెలుసుకోవాలి.
వ్యాపారాలు మొదలైన జంజాటాలలోకి బుద్ధి చాలా వెళ్ళిపోతూ ఉంటుంది. వాటన్నింటి నుండి సమయం తీసి ఇటువైపు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కొంచెం సమయం తీసి తోటలో ఏకాంతంలో కూర్చోవాలి. స్త్రీలైతే వెళ్ళలేరు, వారైతే ఇంటిని సంభాళించాలి. పురుషులకైతే ఇది సహజం. కల్పక్రితపు భాగ్యశాలురు ఎవరైతే ఉంటారో వారికే ఇది టచ్ అవుతుంది. చదువు అయితే చాలా మంచిది, కాకపోతే ప్రతి ఒక్కరి బుద్ధి ఎవరిది వారిదే. ఎలాగైనా సరే తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. తండ్రి డైరెక్షన్లన్నీ ఇస్తారు, చేయవలసిందైతే పిల్లలే. బాబా జనరల్గా డైరెక్షన్లు ఇస్తారు. ఒక్కొక్కరు పర్సనల్గా వచ్చి అడిగినా కూడా వారికి సలహా ఇవ్వగలరు. తీర్థయాత్రలలో పెద్ద పెద్ద పర్వతాల పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పండాలు గైడ్స్ సావధానపరుస్తూ ఉంటారు. చాలా కష్టంగా వెళ్తారు. పిల్లలైన మీకైతే తండ్రి చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తూ ఉన్నారు. తండ్రిని స్మృతి చేయాలి, శరీర భావాన్ని సమాప్తం చేయాలి, నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు. ఆత్మ కంటే వేగవంతమైనటువంటిది, అంటే అంత స్పీడ్ అయినటువంటిది రాకెట్ ఇంకేది ఉండదు. వారు చంద్రుడు మొదలైన వాటిపైకి వెళ్ళేందుకు ఎంత టైం వేస్ట్ చేస్తారు. ఇది కూడా డ్రామాలోని ఫిక్స్ అయి ఉంది. ఈ సైన్స్ యొక్క నైపుణ్యం కూడా వినాశనంలో సహాయం చేస్తుంది. అది సైన్స్. మీది సైలెన్స్, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం. ఇది డెడ్ సైలెన్స్. ఆత్మనైనా నేను శరీరం నుండి వేరుగా ఉన్నాను. ఈ శరీరము పాత చెప్పు, సర్పము, తాబేలు వంటి ఉదాహరణలు కూడా మీకోసమే. మీరే పురుగుల వంటి మనుషులను భూభూ చేసి బాబా బాబా అని చెప్పి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. విషయ సాగరం నుండి క్షీరసాగరంలోకి తీసుకెళ్లడం మీ పని. సన్యాసులు యజ్ఞ తపాదులు మొదలైనవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అయితే వారు ఇంతకు మునుపు చేసేవారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు, మీరైతే మానేశారు. భక్తి మరియు జ్ఞానము గృహస్థుల కోసమే ఉన్నాయి. సన్యాసులైతే సత్యుగంలోకి వచ్చేదే లేదు. ఈ విషయాలు వారికి ఏం తెలుసు? ఈ నివృత్తి మార్గం వారిది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో వారే డ్రామా అనుసారంగా తండ్రి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇందులో కూడా నంబర్ వారుగా వెలువడుతూ ఉంటారు. మాయ చాలా శక్తివంతమైనది. కళ్ళు కూడా చాలా క్రిమినల్గా అశుద్ధంగా ఉన్నాయి. జ్ఞానం యొక్క 3వ నేత్రము లభించడంతో కళ్ళు పవిత్రంగా అవుతాయి. ఇక అర్ధకల్పం మళ్ళీ ఎప్పుడు అశుద్ధంగా అవ్వవు. ఇవి చాలా మోసగిస్తాయి. మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా కర్మేంద్రియాలు శీతలమవుతాయి. ఇక మళ్ళీ 21 జన్మలు కర్మేంద్రియాలు చంచలత్వంలోకి రావు. అక్కడ కర్మేంద్రియాలలో చంచలత్వం ఉండదు. కర్మేంద్రియాలన్నీ శాంతిగా సతోగుణిగా ఉంటాయి. దేహ అభిమానం తర్వాతనే అసురత్వం అంతా వస్తుంది. తండ్రి మిమ్మల్ని దేహి అభిమానులుగా తయారు చేస్తున్నారు. అర్ధకల్పం కోసం మీకు వారసత్వం లభిస్తుంది. ఎవరెంత శ్రమ చేస్తారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు. దేహి అభిమానులుగా కృషి చెయ్యాలి. అప్పుడిక కర్మేంద్రియాలు మోసం చేయవు. చివరి వరకు యుద్ధం నడుస్తూనే ఉంటుంది. కర్మాతీత అవస్థకు చేరుకున్నప్పుడు ఆ యుద్ధం కూడా మొదలవుతుంది. రోజు రోజుకు శబ్దం వెలువడుతూ ఉంటుంది. మృత్యువుకు భయపడిపోతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, ఈ జ్ఞానము అందరి కోసము. కేవలము తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆత్మలైనా మనమంతా పరస్పరం సోదరులము. అందరూ ఒక్క తండ్రిని స్మృతి చేస్తారు. గాడ్ ఫాదర్ అని అంటారు. ప్రకృతిని నమ్మేవారు కొందరుంటారు. నేచర్నే గాడ్ అని అంటూ ఉంటారు. ముక్తి జీవన్ముక్తుల కొరకు తండ్రిని స్మృతి చేస్తారు. మోక్షమైతే ఉండదు. ప్రపంచ చరిత్ర భౌగోళికము రిపీట్ అవ్వాలి. సత్యుగం ఉన్నప్పుడు ఒక్క భారత్యే ఉండేది అని బుద్ధి కూడా చెప్తుంది. మనుషులకైతే ఏమీ తెలియదు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా. లక్షల సంవత్సరాల విషయం అయితే ఉండదు. లక్షల సంవత్సరాలు ఉండి ఉంటే జనాభా సంఖ్య ఎంత పెరిగిపోయి ఉండేది. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు కలియుగం పూర్తి అయ్యి సత్యుగ స్థాపన జరుగుతోంది.
వారు కలియుగం ఇంకా బాల్యంలోనే ఉంది అని, ఇన్ని వేల సంవత్సరాల ఆయుష్ ఉంది అని భావిస్తారు. ఈ కల్పము ఉన్నది 5,000 సంవత్సరాలు అని పిల్లలైనా మీకు తెలుసు. భారతదేశంలోని ఈ స్థాపన జరుగుతోంది. భారత్నే ఇప్పుడు స్వర్గంగా అవుతోంది. ఇప్పుడు మనం శ్రీమతంపై ఈ రాజ్య స్థాపన చేస్తున్నాం. తండ్రి చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. మొట్టమొదట అసలు ఈ మాటే చెప్పండి. ఎంతవరకు అయితే తండ్రి పట్ల నిశ్చయం ఏర్పడదో అంతవరకు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇంకా ఏదైనా విషయానికి సమాధానం లభించకపోతే వీరికి అసలు ఏమీ తెలియదు, కానీ భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అని చెప్తున్నారు అని అనుకుంటారు. అందుకే మొట్టమొదట ఈ ఒక్క విషయాన్ని పట్టుకోండి. తప్పకుండా ఆత్మలందరి తండ్రి ఒక్కరే మరియు వారే రచయిత అని మొదట తండ్రి పట్ల నిశ్చయం ఏర్పరచాలి. తండ్రి తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను ప్రతి యుగంలో రాను, కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను. నేను ఉన్నదే క్రొత్త సృష్టి రచయితను కావున మధ్యలో ఎలా వస్తాను? నేను పాత యుగానికి మరియు క్రొత్త యుగానికి మధ్యలో వస్తాను. దీనిని పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. మీరు పురుషోత్తములుగా ఇక్కడే అవుతున్నారు. లక్ష్మీనారాయణులు అందరికన్నా పురుషోత్తములు. లక్ష్యము ఉద్దేశ్యం ఎంత సహజమైనది, స్థాపన జరుగుతోంది అని అందరికీ చెప్పండి. పురుషోత్తమ అనే పదాన్ని తప్పకుండా వ్రాయండి అని బాబా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మీరు కనిష్ఠుల నుండి పురుషోత్తములుగా దేవతలుగా అవుతారు. ఇటువంటి ముఖ్యమైన విషయాలను మర్చిపోకూడదు. మరియు ఆ కాలం యొక్క తారీఖులు కూడా తప్పకుండా వ్రాయాలి. అక్కడ మీ రాజ్యం మొదటి నుండే ప్రారంభం అవుతుంది. ఇతరులు ఎవ్వరి రాజ్యం మొదటి నుండి ఉండదు. అక్కడ ధర్మస్థాపకులు వచ్చినప్పుడు ద్వాపర యుగం నుండి వారి వెనుక వారి ధర్మం వృద్ధి చెందుతుంది. కోట్ల సంఖ్యలో తయారైనప్పుడు వారి రాజ్యం స్థాపన అవుతుంది. మీకైతే సత్యుగం మొదటి నుండే రాజ్యం ఉంటుంది. సత్యుగంలో ఇంతటి రాజ్యం ఎక్కడి నుండి వచ్చింది అనేది ఎవరి బుద్ధిలోకి రాదు. కలియుగ అంతంలో ఇన్ని లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి. మరి సత్యుగంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం ఎలా ఏర్పడింది? ఎన్ని వజ్ర వైఢూర్యాల మహల్లు ఉన్నాయి. భారత్ ఎలా ఉండేది అంటే దానిని ప్యారడైజ్ అనేవారు. ఇది 5,000 సంవత్సరాల నాటి విషయం. లక్షల సంవత్సరాల లెక్క ఎక్కడి నుండి వచ్చింది? మనుషులు ఎంతగా తికమకలో ఉన్నారు. ఇప్పుడు వారికి ఎవరు అర్థం చేయించాలి? మేము అశ్రీ రాజ్యంలో ఉన్నామని వారు అర్థం చేసుకోరు. దేవతలకు సర్వగుణ సంపన్నులు అని మహిమ ఉంది. వీరిలో పంచ వికారాలు లేవు, ఎందుకంటే ఆత్మ అభిమానులుగా ఉన్నారు. అందుకే ముఖ్యమైన విషయం స్మృతి అని తండ్రి చెప్తున్నారు. 84 జన్మలు తీసుకుంటూ మీరు పతితంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. ఇది డ్రామా చక్రం. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానం అనే 3వ నేత్రాన్ని ధారణ చేసి మోసం చేసే మీ కళ్ళను పవిత్రంగా తయారు చేసుకోవాలి. స్మృతి ద్వారానే కర్మేంద్రియాలు శీతలంగా సతోగుణిగా అవుతాయి. అందుకే ఇదే కృషి చేయాలి. సెకండ్ పాయింట్, వ్యాపారము మొదలైన వాటి నుండి సమయం తీసి ఏకాంతంలోకి వెళ్ళి స్మృతిలో కూర్చోవాలి. మాకు యోగం ఎందుకు కుదరడం లేదు అని కారణం చూసుకోవాలి. మీ చార్టును మీరు తప్పకుండా వ్రాయాలి. వరదానం, సహన శక్తి ద్వారా అవినాశి మరియు మధురమైన ఫలాన్ని ప్రాప్తి చేసుకొని సర్వులకు స్నేహీభవ. సహించడము అంటే మరణించడం కాదు, వాస్తవానికి అందరి హృదయాలలో స్నేహంతో జీవించడం. ఎటువంటి విరోధులైనా రావణుడి కన్నా శక్తివంతంగా ఉన్నా ఒక్కసారి కాదు 10 సార్లు మీరు సహనం చేయాల్సి వచ్చినా కానీ ఆ సహన శక్తి యొక్క ఫలం అవినాశిగా మరియు మధురంగా ఉంటుంది. నేను ఇంత సహించాను,
కావున వారు కూడా ఎంతో కొంత సహించాలి కదా! అని కేవలం ఈ భావనను పెట్టుకోకండి. అల్పకాలికమైన ఫలం యొక్క భావనను పెట్టుకోకండి. దయాభావాన్ని ఉంచండి. ఇదే సేవాభావం. సేవాభావము కలవారు సర్వుల బలహీనతలను తనలోనే సాగరంలాగా ఇముడు చేసుకుంటారు. వాటిని బయటకు పెట్టరు, ఎదిరించరు. స్లోగన్: ఏదైతే గతించిపోయిందో దానిని మర్చిపోండి. గతించిన విషయాల నుండి శిక్షణను తీసుకొని భవిష్యత్తు కోసం సదా అప్రమత్తంగా అంటే జాగ్రత్తగా ఉండండి. ఆ తప్పు తిరిగి చేయొద్దు, కానీ మాటి మాటికి అనుకోవద్దు. అవ్యక్త ఇషారా: స్వయం కొరకు మరియు సర్వుల కొరకు మనస్సు ద్వారా యోగ శక్తిని ప్రయోగించటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. బాప్దాదాకు ఎలాగైతే దయ కలుగుతుందో అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్ దయా హృదయులుగా అయ్యి తమ మనస్స వృత్తి ద్వారా వాయుమండలం ద్వారా ఆత్మలకు తండ్రి ద్వారా లభించిన శక్తులను ఇవ్వండి. కొద్ది సమయంలోనే మొత్తం విశ్వం యొక్క సేవను సంపన్నం చేయాలి. తత్వాల సహితంగా అందరినీ పావనంగా చేయాలి. కావున మనస్సు ద్వారా తీవ్ర వేగంతో సేవ చేయండి. యోగ శక్తులను ప్రయోగించండి. ఓం శాంతి.